సజ్జల రామకృష్ణారెడ్డి. గత వైసీపీ ప్రభుత్వ సలహాదారుడిగా పవర్ఫుల్ నేతగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్నికల ఫలితాల తరువాత నుంచి పెద్దగా బయటకు వచ్చింది లేదు. ఒకానొక సందర్భంలో సజ్జల ఎక్కడా అంటూ ప్రత్యర్థులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టే పరిస్థితి నెలకొంది. ఎట్టకేలకు సజ్జల బయటకు వచ్చారు. వైఎస్ రాజశేఖర్ జయంతి కార్యక్రమానికి హాజరైన ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం పదండి. ఏదో ఈ టీడీపీ నాయకుడు టీడీపీనే పెన్షన్ అనేది చాలా ఫస్ట్కి ఇచ్చినట్టు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్నికల్లో పార్టీ ఓటమిపైన కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ ఆయన సాధన కోసం వైఎస్ జగన్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని చెబుతూనే ఆసక్తికర విశ్లేషణ చేశారు. ప్రజల పక్షాన పోరాటానికి వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ సిద్ధంగా ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మీరు ఏ రోజు టీడీపీ ఇచ్చింది? ఇది ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఫస్ట్ కంతా పెన్షన్ ఇచ్చేది ఇంటి దగ్గరకే ఇచ్చేది. తామెన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పుకొచ్చారు. అసాధ్యమైన హామీలతో ప్రత్యర్థులు అందరం ఎక్కారన్నారు. హామీలిచ్చి మోసం చేయడం, ప్రజలను భ్రమల్లో ఉంచడం వైఎస్ జగన్ కి చేత కాదని చెప్పారు. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలతో పని లేకుండా వైఎస్ జగన్ పరిపాలన చేశారని వివరించారు. వైద్య విద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారన్నారు. ఇళ్ల ముంగిటికే వైఎస్ జగన్ పరిపాలన తెచ్చారని పేర్కొన్నారు. అందరం కలిసి ముందుకు సాగుదామని సూచించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే నిలదీద్దామని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ప్రజలకు ఏ ఇబ్బంది కలిగినా వైఎస్ఆర్సీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ప్రజల పక్షాన ఎప్పుడు పోరాటానికి సిద్ధంగా ఉంటామని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. హామీలన్నీ ఇప్పటికిప్పుడు అమలు చేయడం సాధ్యం కాదన్నట్లుగా చంద్రబాబు మాట్లాడుతున్నారని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని అంటున్నారని ఎద్దేవా చేశారు. 6 ఏళ్ల క్రితం చంద్రబాబుకి రాష్ట్ర పరిస్థితి అంచనా లేదా అని ప్రశ్నించారు. అమలు కాని హామీలు ఇవ్వడం ఎందుకు, ఇప్పుడు అమలు చేయలేమని చేతులెత్తేయడం ఎందుకు అంటున్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలో కనీసం 10% ఇచ్చినా కూడా వైసీపీకి ఈ పరిస్థితి వచ్చేది కాదని కొందరు అంటున్నారని, కానీ జగన్ పద్ధతి అది కాదన్నారు. అమలు కాని హామీలిచ్చి ప్రజల్ని మోసం చేయడం జగన్కి ఇష్టం లేదన్నారు. పదే పదే అలా మోసం చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారని సజ్జల అంటున్నారు. ఇక ఈయన చేసిన వ్యాఖ్యలపై అటు తెలుగుదేశం నేతలు మండిపడుతున్నారు. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు అంటూ సెటైర్ వేస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర అభివృద్ధి రివర్స్లో వెళ్లడానికి నువ్వు కూడా కారణం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఎన్నికల ఫలితాల తరువాత సజ్జల చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి.